ఛత్తీస్గఢ్ సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో 4 మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందారు. మృతుల్లో వర్గీష్ మంగాత్తో పాటు ప్లాటూన్ సభ్యులు కురసం రాజు, వెంకటేష్ ఉన్నారు. చనిపోయిన మావోయిస్టుల మీద 36 లక్షల చొప్పున రివార్డు ఉంది. ఛత్తీస్గఢ్ సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో 4 మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందారు. మృతుల్లో వర్గీష్ మంగాత్తో పాటు ప్లాటూన్ సభ్యులు కురసం రాజు, వెంకటేష్ ఉన్నారు. చనిపోయిన మావోయిస్టుల మీద 36 లక్షల చొప్పున రివార్డు ఉంది. ఛత్తీస్గఢ్ సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో 4 మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందారు. మృతుల్లో వర్గీష్ మంగాత్తో పాటు ప్లాటూన్ సభ్యులు కురసం రాజు, వెంకటేష్ ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి చిరా రవి ఫోన్ లైన్ అందిస్తారు. రవి, ప్రియాంక, ఎప్పటికే ఏదైతే మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ అంటే ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి సరిహద్దుల్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నారనేటువంటి సమాచారంతో సిఆర్ఎఫ్ బలగాలు అట్లా వాటితో పాటు పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి పోలీసు బలగాలు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులకి అట్లాగే మావోయిస్టుల మధ్య భయంకరమైనటువంటి ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో 4 మావోయిస్టులు ముఖ్యమైనటువంటి అగ్రనేతల్లో ముఖ్యమైనటువంటి నాయకులు చనిపోవడం జరిగింది. ఈ 4 మావోయిస్టులు కూడా ప్రధానంగా ఆ ప్రాంత ప్లాటూన్ ఏరియా కమాండర్ ఉన్నారు. వారితో పాటుగా తెలంగాణ సంబంధించినటువంటి 2 ముఖ్యమైనటువంటి నాయకులు కూడా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి 2 ముఖ్యమైన నాయకులలో అంటే మంచిర్యాల అటు అంటే మహారాష్ట్రకి, అటు ఛత్తీస్గఢ్కి, ఇటు తెలంగాణకి ఈ 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏదైతే ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బాధ్యతలు ఇచ్చేటువంటి నాయకులు ఉన్నారు. వారితో పాటుగా ప్లాటూన్ కమాండర్ గా ఉన్నటువంటి మంగ్తూ కూడా ఎన్కౌంటర్ లో చనిపోవడం జరిగింది. ఈ 4 కూడా ముఖ్యమైనటువంటి ఆ ప్రాంతంలో అంటే సరిహద్దు ప్రాంతంలో ప్రధానంగా దండకారణ్యానికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉన్నదో అది కాంకేరు జిల్లా, అటుపక్క మహారాష్ట్ర బోర్డర్, ఇటు తెలంగాణ సంబంధించినటువంటి కాళేశ్వరంకి అది దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉన్నదో ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా మావోయిస్టులకి ఒక బలమైనటువంటి కంచుకోటగా ఉంటుంది. ఆ ప్రాంతంలోనే మావోయిస్టులు ఉన్నారనేటువంటి సమాచారంతో సిఆర్ఎఫ్ బలగాలు అటు వాటితో పాటుగా ఏదైతే పోలీసు బలగాలు పెద్ద ఎత్తున చేరుకున్న సందర్భంలో పోలీసుకి మావోయిస్టుల మధ్య పెద్ద ఎత్తున ఎదురుకాల్పులలో 4 మావోయిస్టులు చనిపోతే వాళ్ళ మీద కూడా ఇప్పటికే 36 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి రివార్డులు కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఏదైనప్పటికీ కూడా తెలంగాణలో అంటే సరిహద్దు ప్రాంతంలో అటు అటు ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ అంటే ప్రాంతం ఏదైతే ఉన్నదో ఇది మొత్తం కూడా ఆ ప్రాంతంలో ఇప్పటికే ఒకవైపు పోలీసులు అడవిని జల్లెలు పడుతున్నాయి, రెండో వైపు మావోయిస్టులు కూడా తమ ప్రాబల్యాన్ని నిలుపుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే పోలీసులు ప్రధానంగా ఈ ఎన్కౌంటర్ అనేటువంటిది మావోయిస్టులకి ఒక ఎదురు దెబ్బ కలిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్లాటూన్ అనేటువంటి దాదాపు 150 నుంచి 200 మధ్య ఏదైతే మావోయిస్టులు ఆ ప్లాటూన్ లో ఉంటారు ఆ ఎదురు కాల్పులలో పెద్ద ఎత్తున మావోయిస్టులకి కొంత నష్టం జరిగిందనేటువంటిది అక్కడ ఉన్నటువంటి పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఏదైనప్పుడు కూడా తెలంగాణలో అంటే అటు ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతంలో దండకారణ్యం ప్రాంతంలో మరొకసారి బాంబుల మోతలతోటి అట్లాగే తుపాకీ మోతలతోటి ఆ ప్రాంతం మొత్తం దద్దరిల్లింది. దాంట్లో ఎక్కువ మంది పోలీసుల కన్నా ప్రధానంగా మావోయిస్టులకే ఎక్కువ నష్టం జరిగిందనేటువంటి అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు చెబుతున్న సందర్భం అయితే నెలకొంది. ప్రియాంక. రైట్ రవి, థ్యాంక్ యూ.